హాయ్ ఫ్రెండ్స్, చిన్న ట్రావెల్ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. పని మీద విజయనగరం వెళ్ళానండి. ట్రైన్ ఎక్కంగానే వచ్చిన చిప్స్ కానీ లేకపోతే సనగుండలు కానీ అన్ని కొనేసి తింటున్నాను అనమాట. అలాగే చిన్న న్యాప్ కూడా తీసుకుంటున్నానండి. మేము వెళ్తున్న ట్రైన్లో అన్ని జనరల్ భోగిలే, కానీ ఒకటే ఏసీ భోగి అనమాట. మేము జర్నీ చేసాం ఏసీలోని. మధ్యాహ్నం లంచ్ కోసం అయితే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామండి. బోల్డ్ అన్ని వెరైటీలు అయితే దొరికాయి అనమాట. 2-3 కర్రీస్, పప్పు, చారు, సాంబార్, చిప్స్, స్వీట్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్లేట్ మీల్స్ 70 రూపీస్ అండి. ఫుల్ మీల్స్ అయితే 100 రూపీస్. ఓ పెద్ద తినేసిన దానిలాగా ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నాను, కానీ ఒక్కసారి వడ్డించినవన్నీ కూడా తినలేకపోయాను. కానీ వెరైటీలు అన్నీ కూడా బాగున్నాయన్నమాట. ఈవినింగ్ పైడితల్లమ్మ వారి గుడికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. వెళ్ళిన పని సక్సెస్ అయితే మళ్ళీ వస్తానని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట. మరి మంచి మార్కెట్ ప్లేస్కి అయితే తీసుకొచ్చారండి. అక్కడ మా ఊర్లో దొరకని వస్తువులన్నీ కూడా తీసుకున్నాను, పువ్వులతో సహా. ఇంకా ఈవినింగ్ డామినోస్కి అయితే వెళ్ళామండి. పిజ్జాలు ఆర్డర్ పెట్టేసిన తర్వాత అవి తినేసిన తర్వాత డిన్నర్ అవసరం లేదనిపించింది. అలా ఈవినింగ్ వచ్చేసరికి నడుచుకుంటూ అయితే ఇంటికి రిటర్న్ వచ్చేసాం. నెక్స్ట్ డే అయితే మా ఊరికి రిటర్న్ వచ్చేసాం అనమాట.